హలో మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 548. ఈ రోజు డైలీ మనీ షోలోని మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు రిజల్ట్స్ ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 463 పాయింట్స్ పెరిగి 61,112 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 149 పాయింట్స్ పెరిగి 18,065 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.20% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.05% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.54% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఫ్లాట్ గానే ట్రేడ్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని సెకండ్ హాఫ్ లోని వేరియస్ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ రావడం అండ్ ఈ రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్టెడ్ కన్నా బెటర్ గానే రావడంతో మార్కెట్ లో ఒక్కసారి జంప్ కనపడింది. అండ్ నిన్న నైట్ యూఎస్ జీడీపీ డేటా రిలీజ్ అవబోతుందని మనం మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్లీ యూఎస్ జీడీపీ డేటా ఈ క్వార్టర్ లోని ఎక్స్పెక్టెడ్ కన్నా బిలో గానే వచ్చింది. సో ఈసారి యూఎస్ లోని జీడీపీ గ్రోత్ ఎక్స్పెక్టెడ్ కన్నా బిలో గానే వచ్చింది కదా. సో నెక్స్ట్ వీక్ లో అంటే మే 2nd and 3rd జరగబోయేటువంటి యూఎస్ ఫెడ్ మీటింగ్ లోని ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఎటువంటి డిసిషన్ తీసుకుంటారన్నది మనం చూడవలసి ఉన్నది. మే 2nd రోజున మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత యూఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ అయితే రానున్నది. సో మే 2nd అంటే మంగళవారం రోజున మన మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చేటువంటి ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ ని మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ 2020 కోవిడ్ పీరియడ్ లోని మార్కెట్ లోని స్టీప్ ఫాల్ చూసాం కదా. ఆ తర్వాత మార్కెట్ లో వచ్చినటువంటి రికవరీతోని చాలా స్టాక్స్ అయితే బాగా పెరిగి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కి వెళ్ళిపోయి దాని తర్వాత 2021 ఎండింగ్ నుంచి ఆల్మోస్ట్ మనకి స్టాక్ మార్కెట్ లోని కొంత వాలటాలిటీ స్టార్ట్ అవడం మొదలైంది. అక్కడి నుంచి బాగా పెరిగి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నటువంటి మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. అండ్ దీనికి తోడు రష్యా ఉక్రెయిన్ వార్ అండ్ యుఎస్ లోని రెసిషన్ రిలేటెడ్ గా భయాలు, ఇటువంటి వేరియస్ రీజన్స్ తో అయితే స్టాక్ మార్కెట్ లోని వాలటాలిటీ కంటిన్యూ అవుతుంది. బట్ ఇంత మార్కెట్ లో వాలటాలిటీ కంటిన్యూ అవుతున్నటువంటి టైంలో కూడా లాస్ట్ 3 years లోని చాలా మంచి రిటర్న్స్ డెలివర్ చేసినటువంటి కొన్ని స్టాక్స్ అయితే ఉన్నాయి. వాటిలో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే 3 years బిఫోర్ ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి ఏదైనా స్టాక్ లోని మీరు 1 lakh rupees ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ 3 years లోను ఆ ఇన్వెస్ట్మెంట్ యొక్క వాల్యూ ఎంత అయింది అన్నది ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ లిస్ట్ లో ఉన్నటువంటి కంపెనీస్ కన్నా కూడా వేరే కంపెనీస్ ఇంకా ఎక్కువే పెరిగి ఉండొచ్చు. కాకపోతే ఈ లిస్ట్ లో ఉన్నటువంటి కంపెనీస్ అన్ని కూడా 1000 crores పైనే మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీస్. బికాస్ మార్కెట్ క్యాప్ తక్కువగా ఉన్నట్లయితే స్టాక్స్ లో లిక్విడిటీ కూడా తక్కువగా ఉంటుంది కదా. సో ఈ లిక్విడిటీ ఇష్యూ తోని 1000 crores బిలో మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీస్ ని తీసేసి 1000 crores కన్నా అబౌవ్ మార్కెట్ క్యాప్ ఉండి లాస్ట్ 3 years లోని మంచి రిటర్న్స్ డెలివర్ చేసినటువంటి కంపెనీస్ యొక్క లిస్ట్ ఇది. దీనిలో అన్నిటికన్నా ఎక్కువగా వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ కంపెనీ చాలా మంచి రిటర్న్స్ డెలివర్ చేసింది. ఒకవేళ 3 years బిఫోర్ ఈ కంపెనీలో గనక మనం 1 lakh rupees ఇన్వెస్ట్ చేసినట్లయితే దాని యొక్క వాల్యూ ఇప్పుడు 90 lakhs పైనే. దాని తర్వాత ఎక్స్ప్రో ఇండియా స్టాక్ బాగా పెరిగింది. వీటి తర్వాత మిగతా స్టాక్స్ యొక్క పేర్లు మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. వీటిలోని పూనావాలా ఫిన్కార్ప్, కేపీఐ టెక్నాలజీస్, రాజ్ రతన్ గ్లోబల్ వైర్, ప్రీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లాంటి స్టాక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కొంతమంది ఇప్పుడు అడగచ్చు, అన్న ఇలాంటి స్టాక్ ఏదైనా ఇప్పుడు మాకు కూడా చెప్పొచ్చు కదా అని. ఒక స్టాక్ ఈ టైం ఫ్రేమ్ లోని ఇంతలా పెరుగుతుందని చెప్పి ముందే ఎవరు కూడా గెస్ చేయలేరు. అలా గెస్ చేయడం అన్నది ఇంపాసిబుల్. ఈ ఇమేజ్ ని ఈ రోజు వీడియో లైవ్ అవ్వక ముందు మన టెలిగ్రామ్ ఛానల్ లో షేర్ చేస్తాను. ఒకవేళ మీరు ఫర్దర్ రీసెర్చ్ గురించి యూస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీకు యూస్ఫుల్ అవుతుంది. మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్ లో లేనట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను అండ్ కింద కామెంట్ సెక్షన్ లోను మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ని డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ సెబీ అయితే ఫుల్ ఫ్లెజ్డ్ గా యాక్షన్ మోడ్ లో దిగిపోయినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గా స్టాక్ మార్కెట్ లో జరుగుతున్నటువంటి వేరియస్ స్కామ్స్ నైతే సెబీ వెలుగులోకి తీసుకురావడంతో పాటు వాళ్ళ మీద పెనాల్టీని కూడా విధిస్తున్నది. ఇటువంటి స్కామ్స్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ గా కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు సెబీ మరొక స్కామ్ చేసినటువంటి వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. ఈసారి స్కామ్ చేసినటువంటి వ్యక్తుల్లోని ఒక ఎల్ఐసి ఎంప్లాయ్ కూడా ఉన్నారు. యాక్చువల్లీ యోగేష్ గార్గ్ అనేటువంటి వ్యక్తి ఎల్ఐసి లోని ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. ఈయన వీళ్ళ మదర్ ఇన్ లా అండ్ కొన్ని హెచ్ఎఫ్ అకౌంట్స్ ని యూజ్ చేసి ఫ్రంట్ రన్నింగ్ ట్రేడ్ చేయడం ద్వారా 2.44 crores వరకు ప్రాఫిట్ సంపాదించినట్లుగా సెబీ గుర్తించి వీళ్ళందరినీ కూడా సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి బ్యాన్ చేయడం జరిగింది. ఈయన ఈ విధంగా ఈ డబ్బులు సంపాదించారంటే ఈయనకి ఎల్ఐసి రిలేటెడ్ గా నాన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అంటే పబ్లిక్ కి తెలియనటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ఎల్ఐసి లో వర్క్ చేసేటువంటి ఎంప్లాయీస్ కి తెలుస్తుంది కదా. ఈ ఇన్ఫర్మేషన్ ముందుగానే తెలియడంతో ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు పైన ఈ ట్రేడ్స్ చేయడంతో ఈ డబ్బులు సంపాదించినట్లుగా. దీంతో సెబీ ఈ ఫ్రాడ్ ని గమనించి వీళ్ళందరినీ కూడా సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి బ్యాన్ చేయడమే కాకుండా ఈవెన్ ఎల్ఐసి వాళ్ళకి కూడా ఈ యోగేష్ గార్గ్ రిలేటెడ్ గా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దీంతో ఎల్ఐసి వాళ్ళు ఇతన్ని ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి అనదర్ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఇలా ఫ్రంట్ రన్నింగ్ ట్రేడ్స్ చేసే వాళ్ళని అండ్ అలాగే సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ముందుగానే కొన్ని స్టాక్స్ ని కొని దాని తర్వాత ఆ స్టాక్స్ రిలేటెడ్ గా బై అండ్ కాల్స్ ఇస్తూ ఒక్కసారే ప్రాఫిట్ సంపాదించడం, ఇటువంటి వాటినన్నిటిని కూడా సెబీ చాలా సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది.
ఇప్పటి వరకు మేమేం చేసినా చెల్లిపోతుందని చెప్పి ఎవరైతే అనుకున్నారో వాళ్ళైతే ఇక్కడ నుంచి ఇటువంటి ఫ్రాడ్ యాక్టివిటీస్ చేయడానికైతే భయపడతారు. బికాస్ సెబీ అయితే కంటిన్యూస్ గా యాక్షన్ మోడ్ లో ఉండి ఇలా స్కామ్ చేసే వాళ్ళందరినీ కూడా పట్టుకుని పెనలైజ్ చేస్తుంది. దిస్ ఈస్ రియల్లీ ఏ వెల్కమ్ స్టెప్. బికాస్ సెబీ ఇలా చేయడం వలన కొంతమంది మోసగాళ్ళైనా మోసం చేయడానికి భయపడేటువంటి అవకాశం ఉన్నది. కమింగ్ టు ఫ్రైడే ఫన్, లాస్ట్ వీక్ ఫ్రైడే ఫన్ లో భాగంగా మిమ్మల్ని వరల్డ్ లోనే టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఎక్కడ ఉన్నదని అడిగాను. దీనికి ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లోని చెనాబ్ రివర్ పైన ఏదైతే బ్రిడ్జ్ ఉన్నదో ఇదే వరల్డ్ లోనే లార్జెస్ట్ రైల్వే బ్రిడ్జ్. అండ్ ఈ వీక్ ఫ్రైడే ఫన్ లో భాగంగా మిమ్మల్ని అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, టెంపుల్ ఆఫ్ రాట్స్ అని చెప్పి ఒక టెంపుల్ ని పిలుస్తారు. ఆ టెంపుల్ ఎక్కడ ఉన్నదో మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ IRCTC వాళ్ళు BSF అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళతోని ఒక MOU సైన్ చేశారు. ఈ MOUలో భాగంగా ఈ బోర్డర్ సెక్యూరిటీ ట్రూప్స్ ఒక చోట నుంచి ఇంకో చోటికి ట్రావెల్ చేస్తుంటాయి కదా. సో ఈ ట్రూప్స్ ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకి ఫుల్ టారిఫ్ బేస్లో బుకింగ్స్ అంటే ఒక సింగిల్ కోచ్ ఆర్ మల్టిపుల్ కోచెస్ కానీ లేదా ఫుల్ ట్రైన్ బుకింగ్ కానీ వీళ్ళ కోసం చేస్తూ ఉంటారు. సో ఈ MOUలో భాగంగా ఈ ఫుల్ టారిఫ్ బేస్లోని వీళ్ళకి ట్రైన్ టికెట్స్ బుక్ చేయడంతో పాటు ఈ ట్రావెలింగ్లోని వీళ్ళకి ఫుడ్ అండ్ క్యాటరింగ్ సర్వీసెస్ కూడా ఆఫర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ని సప్లై చేసేటువంటి HFCL వాళ్ళ సబ్సిడరీ అయినటువంటి HTL వాళ్ళకి రిలయన్స్ రీటైల్ వాళ్ళ దగ్గర నుంచి 65.72 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు రిలయన్స్ రీటైల్ వాళ్ళకి ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ని అక్టోబర్ 2023 కల్లా సప్లై చేయబోతున్నట్లుగా చెప్తున్నారు. వీళ్ళకి రిలయన్స్ రీటైల్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అగ్రోకెమికల్ బిజినెస్ చేసేటువంటి PA ఇండస్ట్రీస్ వాళ్ళు ఫార్మా సెక్టర్ లోని CDMO అండ్ API బిజినెస్ లోకి ఎంటర్ అవబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి PA హెల్త్ సర్వీసెస్ వాళ్ళు నియర్లీ 667 crores ఇన్వెస్ట్ చేసి కొన్ని ఎక్విజిషన్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ముందుగా థెర్మాక్ రీసెర్చ్, ఇది US కి చెందినటువంటి కంపెనీ. వీళ్ళకి ఇండియాలోని 2 సబ్సిడరీస్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ సబ్సిడరీ TRM ఇండియా అండ్ సెకండ్ సబ్సిడరీ సోలిస్ ఫార్మా. ఈ 2 కంపెనీస్ కూడా API అండ్ CDMO బిజినెస్ ని చేస్తూ ఉంటాయి. ఈ 2 సబ్సిడరీ కంపెనీస్ లోని 100% స్టేక్ ని ఈ థెర్మాక్ రీసెర్చ్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు అక్వైర్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు. అండ్ దీంతో పాటుగా ఈ థెర్మాక్ USA కి చెందినటువంటి US లో ఉన్న కొన్ని అసెట్స్ ని కూడా అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ నెదర్లాండ్ కి చెందినటువంటి వీళ్ళ సబ్సిడరీ కంపెనీ ద్వారా ఆర్కెమికా అనేటువంటి కంపెనీలో కూడా 100% స్టేక్ ని అక్వైర్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ కంపెనీ కూడా ఫార్మా సెక్టర్ లోనే బిజినెస్ ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది. నౌ ఎక్విజిషన్స్ చేయడం ద్వారా వీళ్ళు ఫార్మా సెక్టర్లోని API అండ్ CDMO బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నారని అప్డేట్ని వీళ్ళు రిలీజ్ చేయడంతో వేరియస్ బ్రోకరేజ్ హౌసెస్ వీళ్ళ రేటింగ్ని అయితే అప్గ్రేడ్ చేశాయి. దాంతోనే ఈరోజు మార్నింగ్ నుంచి మనకి PA ఇండస్ట్రీ స్టాక్లోని మంచి పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. నెక్స్ట్ ఈ బిజీ లైఫ్లో పడిపోయి అసలు మనం ఎలా జీవించాలన్నది కూడా మర్చిపోతున్నాం. యాక్చువల్లీ భగవద్గీత ఒక్క బుక్ చదివినట్లయితే మనం అసలు ఎలా జీవించాలన్నది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. బుక్స్ చదివేంత టైం అందరి దగ్గర ఉండట్లేదు కాబట్టి KUKU FM లోని మీకు ఆడియో బుక్స్ రూపంలోని భగవద్గీత అవైలబుల్ గా ఉన్నది. ఈవెన్ భగవద్గీతతో పాటు 10,000+ ఆడియో బుక్స్ అయితే KUKU FM లో అవైలబుల్ గా ఉన్నాయి. దట్టు మీకు చాలా కంటెంట్ రీజనల్ లాంగ్వేజ్ లోనే దొరుకుతుంది. KUKU FM యాప్ ని డౌన్లోడ్ చేసుకుని వినొచ్చు. అండ్ ఈ KUKU FM లోని ప్రెసెంట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ లో భాగంగా మన వ్యూవర్స్ కి అయితే హ్యూజ్ ఆఫర్ ఇస్తున్నారు. ఈ సేల్ లో మంత్లీ అండ్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ మీద 60% వరకు డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ అయితే 28th April నుంచి 1st May వరకు మాత్రమే ఇస్తున్నారు. సో మీరు కూడా ఈ ఆఫర్ ని గ్రాప్ చేసుకోవాలనుకున్నట్లయితే వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోని KUKU FM యొక్క లింక్ ఉన్నది. ఆ లింక్ మీద క్లిక్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి కూపన్ కోడ్ ని కనుక మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు 60% డిస్కౌంట్ దొరుకుతుంది. డౌన్లోడ్ KUKU FM నౌ. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో కార్ట్రేడ్ వాళ్ళు వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని గ్రోత్ కనిపిస్తుంది. అండ్ అడ్జస్టెడ్ ఎబిటాలోని ఇయర్ ఆన్ ఇయర్ లో 25% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ అడ్జస్టెడ్ ఎబిటాలోని గ్రోత్ కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు అడ్జస్టెడ్ ఎబిటా అని ఎందుకు ఇచ్చారంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో మీరు ఇక్కడ చూడొచ్చు వీళ్ళకి ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి రీజన్ వీళ్ళు ఈ
ఈసాప్స్ ఎక్కువగా ఇవ్వడం వలన ఆ టైంలో ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉండేవి. నో ఈ ఈసాప్స్ క్రమక్రమంగా తగ్గుతాయని వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేసినట్లుగానే ఇప్పుడు ఈ ఈసాప్స్ తగ్గుతూ వస్తున్నాయి. సో ఈ ఈసాప్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉండడం వలన లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు లాసెస్ పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ ఈసాప్ ఎక్స్పెన్సెస్ తీసేసి వీళ్ళు అడ్జస్టెడ్ ఎబిటా కింద అక్కడ ఇచ్చారనమాట. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 21 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 14 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 17 crores కి పెరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ ప్రాఫిట్ లో సిగ్నిఫికెంట్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అదే అడ్జస్టెడ్ ప్యాట్ నెంబర్ ని కంపేర్ చేసినా కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళు 40% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ అడ్జస్టెడ్ ప్యాట్ లోని గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. ఓవరాల్ గా అయితే కార్ట్రేడ్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని డీసెంట్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. దీంతోనే ఈ రోజు సెషన్ లో మనకి కార్ట్రేడ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేశారు. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 42% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 37.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ లో 48% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 39.4% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా వీళ్ళ జనరిక్ ఏపీఐ సెగ్మెంట్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ CDMO సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. జనరిక్ ఏపీఐ సెగ్మెంట్ లోని రెగ్యులేటెడ్ అండ్ అలాగే ఎమర్జింగ్ మార్కెట్స్ లోని వీళ్ళకి స్టడీ గ్రోత్ మూమెంటం కనపడుతుందని, దాంతోనే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ CDMO బిజినెస్ లోని అడిషనల్ బిజినెస్ ఆపర్చునిటీస్ రిలేటెడ్ గా గ్లోబల్లీ వేరియస్ కంపెనీస్ తోని వీళ్ళు మల్టిపుల్ డిస్కషన్స్ లో ఉన్నట్టుగా కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్ గా అయితే ఈ క్వార్టర్ లో వీళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ని డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోను మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఆర్తి సర్ఫెక్టెంట్స్ వాళ్ళు వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 4.25% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 232% అండ్ ప్యాట్ లో 97% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని 18.19% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 2.43% అండ్ ప్యాట్ లో 17.84% గ్రోత్ డెలివర్ చేశారు. వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో డ్రాప్ కనపడుతుంది అండ్ అలాగే ప్యాట్ మార్జిన్స్ లో కూడా స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే ఈ క్వార్టర్ లో ఆర్తి సర్ఫెక్టెంట్స్ వాళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ క్యాన్ఫిన్ వాళ్ళు వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ అవుట్ స్టాండింగ్ లోన్ బుక్ లోను నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోను ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ డిస్బర్స్మెంట్స్ లో మాత్రం 6% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో చూసినట్లయితే వీళ్ళ డిస్బర్స్మెంట్స్ లోను అవుట్ స్టాండింగ్ లోన్ బుక్ లోను నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోను అండ్ ప్రాఫిట్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ యావరేజ్ బిజినెస్ పర్ ఎంప్లాయ్ నెంబర్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ గ్రాస్ ఎన్పిఐ నెంబర్ లోను నెట్ ఎన్పిఐ నెంబర్ లోను ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా అయితే క్యాన్ఫిన్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని మంచి నెంబర్స్ డెలివర్ చేశారు. దీంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మ్యాంగ్లూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి. దీని తర్వాత స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతుంది. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 3008 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 194 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 1913 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. యాక్చువల్లీ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనపడుతుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ పోస్ట్ చేశారు కాబట్టి ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లో సిగ్నిఫికెంట్ జంప్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనపడుతుంది కదా. కాకపోతే దీనికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళకి డిఫర్డ్ ట్యాక్స్ రూపంలో 991 crores వచ్చి యాడ్ అవడం వలన వీళ్ళ ప్రాఫిట్ లో ఇంత జంప్ కనిపిస్తుంది. అదే మీరు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ చూసారనుకోండి, ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ప్రాఫిట్ లో అయితే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా వీళ్ళు ఈ క్వార్టర్ లో మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ స్టార్ హెల్త్ యొక్క నెంబర్స్ వచ్చాయి. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు
92 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 210 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 101 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు లాస్ జనరేట్ చేయడం వల్ల లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అయింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ నెంబర్ చూసేటప్పుడు వీళ్ళ కంబైన్డ్ రేషియో ఎలా ఉన్నదన్నది చూడాలి. ఈ కంబైన్డ్ రేషియో అంటే ఏంటంటే వీళ్ళకి వచ్చేటువంటి క్లెయిమ్స్, ఎక్స్పెన్సెస్ వీటన్నిటిని కలిపి కంబైన్డ్ రేషియో అంటారు. యాక్చువల్లీ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క కంబైన్డ్ రేషియో 100% కన్నా కూడా ఎంత బిలో ఉంటే అంత మంచిది. జనరల్లీ ఈ కంబైన్డ్ రేషియో 90 to 95% వరకు ఉన్నట్లయితే దట్ ఈస్ వెరీ గుడ్. ఆ రిమైనింగ్ 5% ఏదైతే ఉందో అదే ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చేటువంటి ప్రాఫిట్. ఫైనాన్షియల్ ఇయర్ 21 లోని వీళ్ళ కంబైన్డ్ రేషియో 100% పైనే ఉండేది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 22 లో కూడా వీళ్ళ కంబైన్డ్ రేషియో 117% గా ఉన్నది. బట్ ఫైనాన్షియల్ ఇయర్ 23 కి మాత్రం వీళ్ళ కంబైన్డ్ రేషియో 95.3% కి తగ్గింది, విచ్ ఈస్ గుడ్. అండ్ లాస్ట్ కంప్లీట్ ఫైనాన్షియల్ ఇయర్ లో అయితే వీళ్ళు లాసెస్ ని పోస్ట్ చేయడం జరిగింది. బట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళు ప్రాఫిట్స్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు రీటైల్ హెల్త్ రెన్యువల్ ప్రీమియం రేషియో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని 95% గా ఉన్నది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రీటైల్ రెన్యువల్ ప్రీమియం రేషియోలోని ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. బట్ ఇయర్ 2021 తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ రెన్యువల్ ప్రీమియం రేషియోలోని డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే స్టార్ హెల్త్ వాళ్ళు వాళ్ళ ఆల్ మెట్రిక్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ డేటామేటిక్స్ వాళ్ళు వాళ్ళ Q4 నెంబర్స్ ని రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే 32.9% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 11.7% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ఎబిటాలోని మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్యాట్ లోని 30.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 30.2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా ఈ క్వార్టర్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా డేటా మ్యాట్రిక్స్ వాళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతో ఈ నెంబర్స్ రాగానే ఒక్కసారి స్టాక్ లో జంప్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో కొన్ని బ్లాక్ ట్రేడ్స్ జరిగాయి. దీనిలో ముందుగా సిఎట్ లోని 2,94,382 షేర్స్ అంటే 41.83 crores వర్త్ ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అయినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. దీనిలో ఈచ్ షేర్ 1,423 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఈ బ్లాక్ ట్రేడ్ జరిగే టైం కి మార్కెట్ లో కూడా ఆ స్టాక్ అదే ప్రైస్ లో ట్రేడ్ అవుతున్నది. సో మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కే ఈ బ్లాక్ ట్రేడ్ జరగడంతో ఆ తర్వాత ఒక్కసారి స్టాక్ లో మనకి జంప్ కనపడింది. దీని తర్వాత గ్లెన్మార్క్ ఫార్మాలో కూడా ఈ రోజు ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 13.2 lakh షేర్స్ అంటే 75 crores వర్త్ ఈక్విటీ ఈచ్ షేర్ 568 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. నెక్స్ట్ నేను మన డైలీ మనీ షోలో రైమండ్స్ వాళ్ళ ఎఫ్ఎంసీజీ బిజినెస్ ని గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు అక్వైర్ చేసినట్లుగా న్యూస్ అప్డేట్ ని డిస్కస్ చేసుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా రైమండ్స్ వాళ్ళ దగ్గర నుంచి ప్రెజెంటేషన్ వచ్చింది. వీళ్ళ ఎఫ్ఎంసీజీ బిజినెస్ ని సేల్ చేయడంతో పాటు డీమర్జర్ ని కూడా అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ రైమండ్స్ వాళ్ళ దగ్గర రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉన్నది అండ్ లైఫ్ స్టైల్ బిజినెస్ కూడా ఉన్నది. ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాన్ని రైమండ్స్ కన్స్యూమర్ కేర్ లిమిటెడ్ లోకి వీళ్ళు డీమర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే ఈ రైమండ్స్ కన్స్యూమర్ కేర్ లిమిటెడ్ యొక్క ఎఫ్ఎంసీజీ బిజినెస్ ని వీళ్ళు గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళకి సేల్ చేశారు కదా. దీని ద్వారా వచ్చేటువంటి వీళ్ళ టోటల్ అమౌంట్ ని డెట్ రెడ్యూస్ చేసుకోవడానికి యూజ్ చేస్తామని, దాంతో రైమండ్స్ గ్రూప్ నెట్ డెట్ ఫ్రీ కంపెనీగా మారుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ లైఫ్ స్టైల్ బిజినెస్ ని వీళ్ళు రైమండ్ కన్స్యూమర్ కేర్ లిమిటెడ్ లోకి డీమర్ చేస్తారు కదా. ఈ డీమర్ చేసిన తర్వాత రైమండ్ లిమిటెడ్ దగ్గర ఓన్లీ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంటుంది. అండ్ ఈ డీమర్జర్ లో భాగంగా షేర్ హోల్డర్స్ ఎవరి దగ్గర అయితే రైమండ్ లిమిటెడ్ యొక్క 5 షేర్స్ ఉంటాయో వాళ్ళకి రైమండ్ కన్స్యూమర్ కేర్ లిమిటెడ్ యొక్క 4 షేర్స్ రాబోతున్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.